హాయ్ అండి. అందరూ బాగుండారా? టమాటా ఊరగాయ పెడదామని నేను ఒక 5 కిలోలు టమాటాలు తీసుకున్నానండి. ఇవన్నీ ఫస్ట్ బాగా నీట్గా కడుక్కోవాలా, కడిగి ఆరబెట్టుకోవాలా. అంటే ఎండబెట్టేది కానీ అయితే పండగ వెళ్ళిపోయినాక పెట్టుకోవాలా. మనము అంటే ఒప్పులుగా కోసి రసము సపరేట్గా చేసి పెట్టుకోవడం. అంటే ఇలా పెట్టుకోవడము అయితే ఈజీగానే పెట్టుకోవచ్చు, కానీ చాలా రోజులు ఉండవండి. ఒక నిలువ ఉంచుకోవాలంటే ఒక నెల అయితే ఉంటుంది, ఎక్కువగా ఉండదు నిలువ ఉంచుకునేదానికి. ఇలా పెట్టుకున్నప్పుడు దీంట్లో మంచి మంచి కాయలు చూసుకొని బాగా నీట్గా కడుక్కొని ఆరబెట్టుకోవాలా. దట్ట బొక్కల గిన్నెకి వేసుకొని ఆరబెట్టినాక సన్నగా తరుక్కొని వేసుకోవాలా. ఊరగాయ చేసినాక మళ్ళీ వీడియో పెడతానండి. చాలా బాగుంటుంది టమాటా ఊరగాయ, కానీ ఒక నెల మాత్రమే ఉంటుంది. వీలుంటే కానీ ఊరగాయ చేసేప్పుడు కానీ వీడియో పెడతాను. మీరు కామెంట్ పెట్టండి ఎలా పెట్టాలా, ఎలా అయితే చాలా రోజులు ఉంటుంది. చాలా రోజులు ఉండేదంటే ఎండాకాలం అయితే ఒప్పులు కోసి పెట్టేది చాలా రోజులు ఉంటుంది. ఇంకా ఏమన్నా చాలా రోజులు ఉండేది ఏమన్నా ఉందేమో ఒకసారి కామెంట్ పెట్టండి. ఎలా పెట్టాలనో నాకు కొంచెం చెప్పండి. మీకు కానీ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్ యూ అండి. నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి. లైక్ ఇచ్చే వాళ్ళకు, కామెంట్ పెట్టే వాళ్ళకు అందరికీ. నాకు గొంతు జలుబు చేసి బాగాలేదు, సారీ అండి, ఏమనుకోవద్దు.